బాలీవుడ్ సుందరి జాన్వీ కపూర్ కు మెగా హిట్ ను అందుకోవాలనే కోరిక తీరడం లేదు. ఎన్నో ఏళ్లుగా ట్రై చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం ఆ అదృష్టం దక్కడం లేదు. నటనకు స్కోప్ ఉన్న సినిమాల్ని ఎంచుకున్నా అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోతున్నాయి. జాన్వీ ఇంతవరకు దాదాపు 9 సినిమాలు చేస్తే 8 పరాజయం పాలయ్యాయి. తొలి చిత్రం ధడక్ తప్ప మరే సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. తాజాగా మరో ఫ్లాప్ ముద్దుగుమ్మ ఖాతాలో పడటంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. జాన్వీ లేటెస్ట్ గా తుషార్ జలోటా డైరెక్షన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరం సుందరి అనే మూవీలో నటించింది. ఈ సినిమా ఖచ్చితంగా అమ్మడికి బ్రేక్ ఇస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కథలో ఎలాంటి ఫ్రెష్నెస్ లేకపోవడం, ఊహించిన ట్విస్టులు, బలహీనమైన కామెడీ సినిమాను మరింత డల్ చేశాయి. జాన్వీ మలయాళీ భామగా చాలా బాగా చేసిన కథలో కొత్తదనం లేకపోవడంతో ఇది కూడా ముద్దుగుమ్మను ఆదుకోలేకపోయింది. జాన్వీ కష్టాలు చూస్తున్న వారంతా ఇప్పుడు కొత్త సలహా ఇస్తున్నారు. బాలీవుడ్ లో ఇప్పట్లో హిట్ కొట్టడం కష్టమేనని, దానికంటే రూట్ మార్చితే బెటర్ అని అంటున్నారు. బీ టౌన్ లో స్ట్రగుల్ చేయడం కంటే తెలుగు సినిమాల్లో ఫోకస్ చేయాలని చెబుతున్నారు. తెలుగులో ఇప్పటికే దేవరాతో తన సత్తా చూపించింది. ప్రెజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్దిలో నటిస్తోంది. ఇప్పటికే బ్యూటీ లిక్ రివీల్ కాగా అంచనాలు పెరిగిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీలో పవర్ఫుల్ రోల్లో జాన్వీ నటిస్తోంది. దీంతో టాలీవుడ్ లో జూనియర్ అతిలోక సుందరికి మంచి ఫ్యూచర్ ఉండొచ్చని అంటున్నారు.